ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది పచ్చి కొబ్బరి పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి కొబ్బరికాయలోనే సగం అనమాట ఫ్రెండ్స్. ఇది హాఫ్ చెక్క అనమాట. అది ఏం చేసి కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టానమాట. కొంతమంది అయితే ఫ్రెండ్స్ అది కూడా మేము కూడా ఏంటంటే అచ్చంగా పచ్చి ముక్కలతో చేస్తాము, పచ్చిమిరకాయలు మాత్రం వేపేసి. అలాంటిది ఏంటంటే ఈసారి అలా కాకుండా మామూలుగా కొబ్బరి మున్నేమో ముక్కలుగా కట్ చేసుకుని ఇడిగా పచ్చిమిరకాయలు ఇడిగా కట్ చేసి పెట్టేసుకుని ఈ రెండు కలిపేసి ఒకదాని తర్వాత ఒకటి బాణీ పెట్టేసి అందులో ఆయిల్ పోసి వీటిని రెండింటిని కూడా ఫ్రై చేసేస్తాను అనమాట. ఆయిల్లో దించేటప్పుడు ఏంటంటే జీలకర్ర వేసుకున్నా ఫ్రెండ్స్. నేను వేసుకున్నాక దాంట్లో ఏంటంటే జీలకర్రలో వేసుకుని దాంట్లో 5 వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను వేసుకున్నాక ఈ విధంగా మిక్సీ పట్టేస్తాను అనమాట. అలాగేమ్మా అదేవిధంగా దీన్ని మిక్సీలో వేసేసి ఈ విధంగా పట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి బాగుంటుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి పచ్చడి అనమాట, పచ్చిమిరకాయలు పచ్చి కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే ఉంచేసి మిరగాయలు మాత్రం ఫ్రై చేసేసి ఇక తాలింపు వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మేమేంటంటే ఈ విధంగా చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పచ్చి కొబ్బరి పచ్చడి, కోకోనట్ చట్నీ, పికిల్ అంటారు కదా ఫ్రెండ్స్. ఇది మిక్సీలో పెట్టేస్తారు, లేదంటే ఇది రోట్లో చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రోటి పచ్చడి అసలు, కానీ ఏంటంటే మిక్సీలో పట్టేసాం.